జై భీమ్ అందరికీ. వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దాంతోపాటు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకంటే మీతో పాటు ఇంకో 10 మందికి ఈ వీడియో షేర్ అవ్వాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచుల ఆందోళన ఈరోజు మనం అసెంబ్లీ ముట్టడి విషయంలో చాలా తీవ్రంగా జరుగుతుంది. అసలు ఈ రాష్ట్రంలో సర్పంచులు మెజార్టీ సర్పంచులు గతంలో సాక్షి పేపర్లో కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ 90% సర్పంచులు వైసీపీ కైవసం చేసుకుంది అని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున అదే సర్పంచులు చాలామంది సర్పంచులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారంటే అంటే మీ సర్పంచులు మీ మీద తిరగబడ్డారు అనేది ఒకటి వాస్తవం. మీరు చెప్పినట్టుగా ఎందుకు తిరగబడ్డారు? కేంద్రం నుంచి నిధులు 8,000 కోట్ల నిధులు పంచాయతీలకు వస్తే ఆ నిధులు అన్నింటినీ వెనక్కి లాగేసుకున్నారు. వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. అంటే పంచాయతీలు వాస్తవంగా చెప్పుకోవాలంటే పంచాయతీ అనేది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉంటుందో పంచాయతీ ప్రజలు గ్రామ సర్పంచ్కి అంత పవర్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ అంత పవర్ ఉండదు. అంటే రాజకీయంగా అజమాయిషీ చేయొచ్చు, కానీ ఒక పంచాయతీ పరిధిలో ఒక సర్పంచ్ ఒక తీర్మానం చేసి ఒక ఏదైనా పని చేయగలరు. అంటే రాజ్యాంగానికి అనుగుణంగా అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక తీర్మానం చేసి అంటే మంత్రిమండలిలో తీర్మానం చేసి ఏదైనా చేయగలరు. అదేవిధంగా పంచాయతీలు కూడా హక్కు ఉంది. ఒక ఎమ్మెల్యే ఎంపీ అలా చేయలేడు. కొంతమందిని కూర్చోబెట్టి సమావేశం పెట్టి తీర్మానాలు చేయలేడు. సర్పంచ్కి ఆ విధులు ఉన్నాయి, ఆ హక్కులు ఉన్నాయి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయి అన్నమాట. అటువంటి బాధ్యతమైనటువంటి పదవులు ఉన్నటువంటి సర్పంచులు ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ఎందుకు పనిచేయని మూల పెట్టేసి చీపురు కట్లా చేస్తుంది అన్నమాట సర్పంచులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే వాళ్ళు ₹1 ఖర్చు పెట్టుకుని ఒక బలుపు మాడిపోతే బలుపు పెట్టలేని స్థితిలో గ్రామ పంచాయతీలు ఈ రోజున ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులు ఏమీ లేవు, మొత్తం ఆయన జగన్ వెనక లాగేశాడు, మొత్తం లాగేశాడు. మరొకటి ఏంటంటే ఒక సర్పంచ్ కనీసం ఒక పెన్షన్ కూడా పెట్టే రైట్స్ కోల్పోయాడు సర్పంచ్. కనీసం ఒక తెల్ల పేపర్ మీద ఏదైనా ఒక నోట్ రాసిన సంతకం పెట్టడానికి కూడా అర్హుడు కాకుండా పోయాడు సర్పంచ్. అంటే ఏంటంటే ప్రతి వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే తన ముఖ్యమంత్రి అయినా సమాంతరంగా ఒక వ్యవస్థని రన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ప్రతి వ్యవస్థకి పైనుంచి కింద వరకు సీఎంఓ ఆఫీస్ నుంచి, తర్వాత కలెక్టర్ దగ్గర నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ, ఒక భూముల రిజిస్ట్రేషన్ సంస్థల దగ్గర నుంచి కానీ, ఒక పంచాయతీల దగ్గర నుంచి కానీ ప్రతి దానికి సమాంతరంగా ఒక వ్యవస్థని. సపోజ్కి పంచాయతీలో చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ, వాలంటీర్లు ఎవరికి పెన్షన్లు రాస్తే వాళ్ళు. మరి ఇక్కడ సర్పంచ్ వేరే అనుకో, వైసీపీ నాయకుడు ఒక నాయకుడు అండి, ఆ పార్టీలో సర్పంచ్ వేరే అనుకో, సర్పంచ్ డమ్మి అయిపోతాడు, వైసీపీ నాయకుడు కథ నడిపేసుకుంటుంటాడు. అది ఎక్కువగా ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లో ఉన్న పంచాయతీలు ఎక్కువ జరుగుతుంది. మిగతా ఓసీ రిజర్వేషన్లు ఉన్న పంచాయతీల్లో కూడా ఒక మెయిన్ నాయకుడు సర్పంచ్గా వేరే వ్యక్తిని నెగ్గిస్తే అతనికి ఎటువంటి విధులు ఉండవు, ఏముండవు. అంటే గతంలో లేవంటారు. గతంలో ఉన్నప్పటికీ సర్పంచ్ సంతకం పెడితే ఏ పని కూడా ఇది కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నాయకులు సర్పంచ్ని బుజ్జగించారు. ఈ రోజు సర్పంచ్ సంతకం లేకుండా బోల్డు పనులు చేసేసుకుంటున్నారు, అన్నీ అయిపోతున్నాయి. కాబట్టి సర్పంచ్ని డమ్మీగా పెట్టారు. సర్పంచ్ వస్తుంటే చాలా మంది మన సర్పంచ్ అని గౌరవించారు. ఇప్పుడు ఒక సర్పంచ్ అంటే ఒక డమ్మీ పర్సన్గా స్టేట్ గవర్నమెంట్ చేసింది అనమాట. కానీ వాళ్ళ పదవులకు ఉన్న గౌరవాన్ని కూడా తీసేసింది, నిధులు తీసేసింది. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కొంత నిధులు రిలీజ్ చేసి ఇస్తే దానికి ఇంకంత అంటే ఇప్పుడు ఎలా ఉంటాయంటే నరేగా నిధులు ఉంటాయి. 70-30, 80-20, 90-10 ఈ విధమైన పర్సెంటేజ్లు ఉంటాయి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తుంటుంది, స్టేట్ గవర్నమెంట్ 10% ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది. ఆ విధంగా ఇచ్చే నిధులు కూడా చాలా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయక సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆపేయడం జరిగింది. ఈ విధంగా పంచాయతీ వ్యవస్థలో కూడా బొజ్జు పెట్టాడు జగనన్న. కొంతమంది చాలా మంది ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడు, ఎవడన్నా పడుకుంటే చంద్రబాబు పడుకోబెడుతున్నాడు, మేలుకు వస్తే ఇది చంద్రబాబు మెలకు ఇచ్చాడు. ప్రతిదీ ఇదే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూడా అనేక నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ జగన్ గారే చేయించినట్ట. మీరు చేస్తే సంవత్సరం ఎదురు చేస్తే వ్యభిచారం కింద కాదురా బాబు. అది వాస్తవాలు తెలుసుకోండి. జై భీమ్ అందరికీ.